సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి శ్రీనివాస్ నాయుడు గారు, మరి అదేవిధంగా సోదరులు రోహిత్ గారు, వెంకటరెడ్డి గారు, మహేంద్ర గురుజీ గారు, పూర్ణ సార్ గారు, తర్వాత వేదిక పైన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే చాలా తక్కువ సమయానికి మనం వెళ్ళాల్సిన సమయం అయింది కాబట్టి రియల్ భూమి గురించి అందరూ అసలు రియల్ భూమి అనేది ఎందుకు ఆవిర్భవించింది, ఆ రియల్ భూమిలో మనం సభ్యులుగా చేరినట్లయితే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, లేదా సమాజానికి దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయి అనే విషయాన్ని చాలామంది చాలా చక్కగా వివరించడం జరిగింది. కానీ నేను ఒక విషయం చెప్తాను మీకు, శిలలో శిల్పం ఉందని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? శిల్పికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా ఈ సమాజంలో చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి సరైన అవకాశాలు రావడం లేదు. ఆ అవకాశాలను సృష్టించినట్లయితే వాళ్ళు అద్భుతాలు చేస్తారనే ఒక దూరదృష్టితో ఆలోచనతో ఈ రియల్ భూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు శ్రీనివాస్ నాయుడు గారు. కాబట్టి ఇది రానున్న రోజులలో ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టించబోతుందో, ఎన్ని అద్భుతాలు చేయబోతుందో మనం దాన్ని ఊహించడానికి కూడా లేదుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బు లేదు అని బాధపడకండి. శిల్పం కాకముందు శిలను కూడా కాలి కిందేసి తోకిండు. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర డబ్బు లేనట్లయితే మనల్ని కూడా సమాజం హేళన చేస్తుంది, సరైన గౌరవం దొరకది, సరైన విధంగా ఉండదు. కాబట్టి రేపు మీరు కూడా రియల్ భూమి ద్వారా డబ్బు సంపాదించినట్లయితే మిమ్మల్ని ఎవరైతే హేళన చేసినో, మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టినో, మిమ్మల్ని ఎవరైతే మరీ దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు మీరు రేపు విఐపీలుగా కాబోతున్నారనే విషయాన్ని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇక్కడ నాయకులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అది చాలా పెద్ద సబ్జెక్టు, చెప్పడం ఇప్పుడు కాదు. కాబట్టి తప్పకుండా నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉన్నట్లయితే టీమును ముందుకు తీసుకుపోగలుగుతాడు, నాయకత్వ లక్షణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలనే విషయాన్ని గురుజీ గారు చెప్తారు. వాళ్ళ తర్వాత మేము కూడా మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా మనందరికీ తెలియజేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా ఈ టీంలో రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా అమ్మమ్మ గారు అనుకుంటున్నారు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. రియల్ భూమి కుటుంబ సభ్యులకి నమస్కారం. యాక్చువల్గా సార్ ఇందాక చెప్పారు, శిల్పి ఎలా చెక్కాలో ఆ విధంగా ఒక రాతిని అలా మన శ్రీనివాస్ సారు, రోహిత్ సారు, రత్నం సారు చాలా బాగా చెక్కుతున్నారు. ఇక్కడ నేను చాలా నేర్చుకునేది ఏంటంటే, చూస్తున్నది కదా, డిసిప్లిన్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరిని జూమ్ మీటింగ్లో వాళ్ళకి ఎలా నెరవేర్చాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, వేరే వేరే కంపెనీస్ నుంచి మనం వచ్చింటాము, వాళ్ళందరినీ ఒక యూనిట్ పెట్టేది నేను ఇక్కడ చూస్తున్నాను. ఒక లీడర్షిప్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ డబ్బు సంపాదించడమే కాదు, మన ఫ్యామిలీకి అయినా సరే, మన రేపొద్దున మనకు వచ్చే సమస్యలకైనా సరే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మనకు మంచి సపోర్ట్గా మన లీడర్గా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఇంకా మనకు ఒక ఓన్లీ రియల్ ఎస్టేట్ కాక లీడర్షిప్ సర్వీస్ అని చెప్పేసి ప్రతి ఒక్క సర్వీస్, ప్రతి ఒక్క బిజినెస్ అందజేస్తూ మనకు మంచి డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కనిపిస్తున్నందుకు రియల్ భూమికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాము గారు. మీ పుణ్యాన్ని మేము అందరం బిస్కెట్ కూడా ఏమనుకుంటుంటే డబ్బు లేదండి బాబు, డబ్బుతో పాటు బిస్కెట్సే, గోల్డ్ బిస్కెట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఓకే సార్, మనోహర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. ఒక్క నిమిషం మాట్లాడాలి. మీరు ఎక్కడ నమస్కారం సార్, నా పేరు అనిల్ బంగమ్మ.
నేను రేపటి నుండి డైలీ సర్వీస్ చేస్తున్నాను సార్. రైలు అయితే 2:30 గంటలు పడుతుంది, అదే బస్ అయితే 3:30 గంటలు పడుతుంది సార్. 7 గంటలు పోతుంది బస్కి. అయితే ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే రీల్భూమిలో సారు ఎప్పటి నుండో నేను 2008 నుండి ఇలాంటి ప్లాట్ఫామ్ చూస్తాను. నాకు ఇక్కడ బాగా నచ్చిన సమయం అయితే నేను నెట్ తీసుకునేది 6 గంటలు. ఏపీ తెలంగాణలో నెట్వర్క్ నడుపుతూ 1000 మందిని చేస్తాను ఈ నెలలో. ఇప్పుడు 500 మంది అయ్యారు. రాజేసి ఒక 11 అంటే ఈ నెలలోపు రాజేలు తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ మాట్లాడుతున్నారు సార్. కొంచెం ఎక్కువ మందిని ప్లాన్ చేస్తున్నాను. మార్చి 31 కల్లా 20,000 మంది అవుతారు టీం మంది. మచిలీపట్నం కూడా ప్లాన్ చేస్తున్నాను. Thank you, Dali. Thank you so much. Now I am requesting రామకృష్ణ గారిని, దొంత సురేష్ గారిని, బాలకృష్ణ గారిని, హరిప్రసాద్ గారిని, జోసఫ్ గారిని వేదికను అలంకరించి, జేమ్స్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జేమ్స్ గారు రండి. మిమ్మల్ని జేమ్స్ కాస్త జోసఫ్ చేసేసిన రామకృష్ణ గారు రండి. ఇంకెవరు? బాలకృష్ణ గారు. దేవరపల్లి జేమ్స్. తర్వాత